ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. సో దాపరికాలు ఏముండవు, నిజాలే మాట్లాడేసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో కామెంట్ లాస్ట్లో చేయండి, బట్ లైక్ మాత్రం ఇప్పుడే చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో తనూజ, కళ్యాణ్, సో నార్మల్గా వీళ్ళిద్దరు మాత్రమే విన్నింగ్ రేస్లో ఉంటున్నారు డే 1 నుంచి. ఏంటి ఈరోజు ఈ వీక్ డే 1 నుంచి కానీ లేకుంటే 2-3 వారాల క్రితం నుంచి కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రమే పోటీ. సో కామనరా, సెలబ్రిటీయా, సో కళ్యాణ, తనూజానా, సో ఇలాగే జరుగుతుంది, ఇలాగే వస్తుంది. బట్ అని మనం అనుకున్నాము. దేని ప్రకారం? సో మనం ఏదైతే మనకు తెలిసిన దాని ప్రకారము, అక్కడ ఓటింగ్ పడుతుంది దాని ప్రకారము. ఎందుకంటే కళ్యాణ్, తనూజ చాలా రేర్గా నామినేషన్స్లో ఉన్నారు. సో కళ్యాణ్ ఉన్నప్పుడు తనూజ లేదు, తనూజ ఉన్నప్పుడు కళ్యాణ్ లేదు, ఇద్దరు ఉన్నప్పుడు కూడా సో వాళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా నడుస్తుందని మనం అనుకున్నాము. అండ్ అనఫిషియల్ పోల్స్లోకి వచ్చేసరికి కూడా వాళ్ళిద్దరి మధ్య మాత్రమే ఆ పోటీ కనిపిస్తుంది, ఆ పోటీ వినిపిస్తుంది కూడా. అలాంటిది వన్స్ ఈ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెమోన్ పవన్, ఇమాన్యుయల్, సో సంజన గారు ముగ్గురు కూడా మేము కూడా విన్నింగ్ రేస్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ 14వ వారంలో ఏదైతే డెమోన్ పవన్ కంటెంట్ ఇచ్చాడో ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది మామూలు కంటెంట్ కాదు. అసలు నార్మల్గా ఒక విన్నర్ ఈజీగా డిసైడ్ అయిపోతారు 15వ వారంలో. సో వీళ్ళ అంటే సో వాళ్ళ వైపు వెళ్ళిపోతారు. అలాంటిది డెమోన్ పవన్ ఇచ్చిన ఆ కంటెంట్ వల్ల ఇప్పుడు విన్నర్ అనేది డిసైడ్ అవ్వట్లేదు. సో నేను కూడా విన్నింగ్ రేస్లోకి వస్తాను, నేను కూడా విన్నర్ అవుతాను అన్నట్టు అబ్బాయి వ్యవహరిస్తున్నాడు. ఇంటెన్షనల్గా అబ్బాయి అక్కడ లోపల కంటెంట్ ఇస్తున్నాడు. సో లాస్ట్ వీక్లో 7 ఉన్నారు, ఈ వీక్లో 5 ఉన్నారు. సో ఫోకస్ ఎక్కువ ఉంటుంది మన మీద. సో మనం ఇంపాక్ట్ కానీ క్రియేట్ చేయగలిగితే మనకు కూడా ఆ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి సో ప్రతిరోజు విన్నింగ్ గురించే మాట్లాడతాడు, ప్రతిరోజు కప్పు గురించి మాట్లాడతాడు. 14th వీక్లో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేశాడు. ఒక టైంలో సో ఓవర్ షాడో అయిపోయాడు ఇమాన్యుయల్ కంటే ఎక్కువ కామెడీ చేశాడు. ఇమాన్యుయలే డెమోన్ చేసిన కామెడీకి నవ్వుకున్నారు, మనం కూడా చాలా గట్టిగా నవ్వుకున్నాం. బిగ్ బాస్ కూడా ఆ స్కోప్ ఇచ్చాడు, బిగ్ బాస్ కూడా లేపుతున్నాడు డెమోన్ని. మీరు 14వ వారం నుంచి అబ్జర్వ్ చేస్తే అబ్బాయిని లేపుతున్నాడు బిగ్ బాస్. సో కాబట్టి ఆ అబ్బాయిని ఎడ్జ్లోకి తీసుకొచ్చాడు, ఆ అబ్బాయిని కూడా విన్నింగ్ రేస్లోకి తీసుకొచ్చాడు. నార్మల్గా ఇద్దరి మధ్య విన్నింగ్ పోటీ ఉంటుంది, నువ్వా నేనా అన్నట్టు. ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా విన్నింగ్ రేస్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే కంటెంట్ అబ్బాయి ఇస్తున్నాడు, ఆ కంటెంట్ని బిగ్ బాస్ టెలికాస్ట్ చేస్తున్నాడు ఎపిసోడ్స్లో. మెజారిటీ కంటెంట్ అబ్బాయిదే ఉంటుంది లాస్ట్ వీక్ నుంచి ఇప్పటికీ కూడా ఆ అబ్బాయితో ఉంటుంది. ఈ రోజు కూడా ఇమాన్యుయల్తో జాతకం చెప్పేటప్పుడు కూడా ఇమాన్యుయల్కి జాతకం చెప్తాడు డెమోన్, అది కూడా కొంచెం కంటెంటే ఉంటుంది. సో ఓకేనా, ఇలాంటి కంటెంట్ డెమోన్ ఇస్తున్నాడు, వాళ్ళు వేస్తున్నారు. సో ఆ అబ్బాయి కూడా విన్నింగ్ రేస్లోకి వచ్చారు. అండ్ ఆ అబ్బాయిని చూసిన వాళ్ళందరూ కూడా అరే ఇంత మంచి అబ్బాయి, ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాడు, మొన్నటి వరకు ఏమైపోయారు ఈ డెమోను, సో ఈ పిల్లోడికి కూడా ఓట్లు వేద్దాం, ఈ అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తున్నారు. దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు డెమోన్ దగ్గరికి వచ్చేసరికి సో సరైన పిఆర్ లేదు. ఫస్ట్ నుంచి అబ్బాయికి గట్టి పిఆర్ లేదు. అసలు పిఆర్ లేదా అంటే పిఆర్ ఉంది, బరాబర్ పిఆర్ ఉంటుంది, బట్ అది టూ మచ్ పిఆర్ కాదు, అగ్రెసివ్ పిఆర్ అనేది లేదు అక్కడ. సో అగ్రెసివ్ పిఆర్ లేకపోవడం అనేది, అండ్ ఆ అబ్బాయి నామినేషన్స్లోకి చాలా తక్కువ సార్లు వచ్చాడు కాబట్టి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో నామినేషన్స్లోకి కొంచెం సార్లు తక్కువ వచ్చాడు. సో కాబట్టి అంత పెద్ద పిఆర్ యాక్టివ్గా లేరు. బట్ ఎప్పుడైతే రితు ఎలిమినేట్ అయిపోయిందో సో అక్కడి నుంచి తను యాక్టివ్ అయ్యాడు, తన పిఆర్ యాక్టివ్ అయింది. సో తను బిగ్ బాస్ కూడా యాక్టివ్ అయ్యాడు. ఈ అబ్బాయిని హైలైట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ అబ్బాయికి కొంచెం స్పేస్ ఇస్తున్నాడు. దానికి తగ్గట్టు అబ్బాయి ఓటింగ్ కూడా బయట పెరుగుతుంది. అబ్రాడ్లో నుంచి కూడా అబ్బాయికి ఓటింగ్ చేస్తున్నారు, అబ్రాడ్లో నుంచి కూడా అబ్బాయికి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. సో నార్త్ సైడ్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్లేసెస్ నుంచి కూడా అబ్బాయికి ఓట్లు పడుతున్నాయి. లైక్ నబీల్కి పడ్డాయి లాస్ట్ సీజన్లో. మీకు తెలిస్తే లాస్ట్ సీజన్లో నబీల్కి నార్త్ సైడ్ నుంచి ఓట్లు ఎక్కువ వచ్చి పడ్డాయి, భయంకరంగా ఓట్లు పడ్డాయి నబీల్కి. సో నబీల్ 4th ప్లేస్లో ఉంటాడేమో అని అనుకున్నాము. బట్ ప్రేరణ గారు 4th ప్లేస్లోకి వెళ్ళి నబీల్ 3rd ప్లేస్లోకి వచ్చాడు. ఆల్మోస్ట్ నబీల్ క్లోజ్ టు 2nd ప్లేస్ గౌతమ్ ఓటింగ్ తోటి. ఎందుకంటే బికాస్ ఆఫ్ నార్త్ సైడ్ నుంచి బీభత్సమైన ఓటింగ్ పడింది నబీల్కి. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ నడుస్తుంది బయట, డెమోన్ కూడా అదే నడుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది డెమోన్ పరిస్థితి. ఎందుకంటే డెమోన్ కూడా విన్నింగ్ రేస్లో ఉన్నాడు. మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఉంది, ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అయిపోయింది. నాగార్జున సార్ చెప్పిన ట్రయాంగిల్ కాదు కానీ ఇది రియల్ ట్రయాంగిల్ అనమాట. ఈ ముగ్గురులో ఎవరికైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి మంచిగా, సో ఎవరికైనా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఆఫీషియల్గా ఎవరున్నారని చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు. సో తనూజ గారికి వచ్చేసరికి తనూజ గారు ఎక్కడో ఉండాల్సిన అమ్మాయి ఎక్కడికో వచ్చి పడిపోయింది. అదే ఆ అమ్మాయి చేసుకున్న తప్పులు కొన్ని ఉన్నాయి. సో అలాగే బిగ్ బాస్ టీం చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి.
బయట కొంతమంది చేసిన తప్పు, కొంతమంది ఆ అమ్మాయికి అగెనిస్ట్గా చేసినవి కొన్ని ఉన్నాయి. సో ఈ అమ్మాయి అన్నీ కలిపి ఆ అమ్మాయిని ఎక్కడో వన్ సైడ్ విన్నర్గా దగ్గర నుంచి సో ఇప్పుడు విన్ అవుతుందా లేదా, విన్ అయితే బాగుండు అనే సిట్యువేషన్కి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. అంత పెట్టినా కూడా అమ్మాయి ఎక్కడ తగ్గట్లే. ఇది కంఫర్టబుల్గా విన్ అవ్వాల్సిన అమ్మాయి ఇంత దూరం వచ్చి ఇప్పటికీ స్టిల్ స్ట్రగులింగ్. లోపల స్ట్రగుల్ అవుతుంది, బయట స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ అమ్మాయి ఫ్యాన్స్ చాలా గట్టిగా నిలబడుతున్నారు అమ్మాయి కోసం. చాలా అంటే చాలా గట్టిగా. ఎందుకంటే ఇన్ని పరిస్థితులు బయట ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఆ అమ్మాయికి లోపల ఏం తెలియదు. ఓకే, ఆ అమ్మాయిని పాపం బిగ్ బాస్ టార్గెట్ చేస్తుంటే ఆ అమ్మాయి పాపం అమ్మాయి బాధలు అమ్మాయి పడుతుంది. అది చూసి వీళ్ళు బాధపడాలి. నార్మల్గా బయట వీళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు బాధపడాలి. సో వీటన్నిటిని తట్టుకొని వాళ్ళన్నిటిని దిగమింగుకొని వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు, వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని అంత ఘోరంగా అంత దారుణంగా మాట్లాడుతున్నారు, కించపరుస్తున్నారు అన్న ఏదైతే ఉందో ఆ నెరేటివ్ అనేది చాలా గట్టిగా వెళ్తుంది. అనవసరంగా ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ కూడా చేస్తున్నారు. ఒక పాయింట్లో కొంతమంది రివ్యూయర్స్ అవ్వచ్చు, కొంతమంది కొన్ని ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, కొన్ని ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు. సో కాబట్టి ఆ అమ్మాయిని ఎట్లయినా కానీ అమ్మాయికి ఓట్లు వేయాలన్న థాట్లో సో ఆ అమ్మాయి గేమ్ ఆడింది, ఆ అమ్మాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ అమ్మాయి లేకపోతే సీజన్ లేదు. సో ఎన్ని ప్రోమోలు అయితే వచ్చాయో అన్ని ప్రోమోలు 100x3 300 పైన ప్రోమోల్లో ఆ అమ్మాయి కనీసం 250 ప్రోమోల్లో ప్రతి అమ్మాయి ఉంది. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక అమ్మాయిని సో లాస్ట్ మూమెంట్లో ఎలా వదిలేద్దామన్న థాట్లో ఓట్లు వేస్తున్నారు ఆ అమ్మాయికి. అండ్ ఆ అమ్మాయికి అబ్రాడ్ నుంచి మామూలు ఓటింగ్ పడట్లేదు, ఇంటర్నేషనల్ ఓటింగ్ ఆ అమ్మాయికి పడుతుంది. నా భవిష్యత్తు ఆ రేంజ్లో ఆ పిల్లకి కూడా పడుతున్నాయి. మిస్డ్ కాల్స్, గట్టిగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయంట అమ్మాయికి. 4% లీడ్లో అమ్మాయి మిస్డ్ కాల్స్లో ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలి అది ఇప్పటికీ హోల్డ్ చేసుకుంటుంది అమ్మాయి. అది ఆ మిస్డ్ కాల్స్ పర్సంటేజ్ అంటే శాంపిల్ ఎంత అనేది మనకి తెలియదు, కానీ అది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. బట్ 4% లీడ్లో అయితే మాత్రం సో తనూజ గారు కనిపిస్తున్నారు మిస్డ్ కాల్స్లో. ఓకేనండి. హాట్స్టార్ ఓటింగ్లోకి వచ్చేసరికి కూడా సో హాట్స్టార్ ఓటింగ్లో ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. హాట్స్టార్లో 1.88 సంథింగ్ చేంజ్, అరౌండ్ 2 వేసుకోండి. సో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. సో మధ్యాహ్నం మనం ఏదైతే మాట్లాడుకున్నాం సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా అదే ఉంది. కళ్యాణ్ 2% లీడ్లో ఉన్నాడు. సో ఆ 2% అంటే ఏంటి, ఎలాంటి క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అనేది నేను మధ్యాహ్నం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ 2% అనేది అంత చిన్న లీడా పెద్ద లీడా అనేది సో కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ సిచ్యువేషన్లో కళ్యాణ్ ఉన్నాడు. అండ్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి కూడా అండ్ ఇప్పుడు ఏవీల్లో కూడా కళ్యాణ్కి కొంచెం ఆ పార్షియాలిటీ చూపిస్తుంది బిగ్ బాస్ టీము. కొంచెం ఆ అబ్బాయిని కొంచెం దూరం పెడుతున్నారు. ఆ అబ్బాయికి లాస్ట్ మూమెంట్లో వేస్తున్నారు. లైక్ లాస్ట్ సీజన్లో నిఖిల్కి ఫ్రైడే రోజు వేశారు. నిఖిల్తో పాటు ప్రేరణకి ఫ్రైడే రోజు వేశారు. ఫస్ట్ రోజు అవినాష్కి, దాని తర్వాత గౌతమ్కి, నబీల్కి ఒకసారి వేశారు. దాని తర్వాత ప్రేరణకి అండ్ నిఖిల్కి లాస్ట్ రోజు వేశారు బిగ్ బాస్ టీము. సో ఆబ్వియస్లీ అయినా కానీ అబ్బాయి విన్నర్ అయ్యాడులేండి. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసినప్పుడు కూడా సో ఆ సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఇంతసేపు ఎందుకేరు మావాడితే లాస్ట్ చేయడానికి ఏంటి కారణం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అలాగా కళ్యాణ్కి ఆ స్లైట్ ఎడ్జ్ అనేది కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో మేబీ కూడా కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెమోన్, ది బిగ్గెస్ట్ ప్రాబ్లం డెమోన్. సో ఎందుకంటే డెమోన్కి అంత ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు డెమోన్కి అంత ఓటింగ్ పడుతుంది అంటే సో ఆబ్వియస్లీ ఆ కళ్యాణ్ నార్మల్గా కళ్యాణ్ మిగిలిన 4 సెలబ్రిటీస్ ఉంటే కళ్యాణ్కి కేక్ వర్క్ లాగా ఉండేది. బట్ డెమోన్ ఉన్నాడు. సో డెమోన్ ఉంటే కూడా నార్మల్గా ఏముంది లేరా డెమోన్ అని అనుకున్నాం కానీ బట్ లాస్ట్ వీక్ నుంచి డెమోన్ బీభత్సమైన అయిన కంటెంట్ ఇస్తున్నాడు 14th వీక్ నుంచి. సో కళ్యాణ్కి అంత స్క్రీన్ స్పేస్ లేదు. 13th వీక్లో ఎప్పుడైతే అది టీటీఎఫ్ గెలిచాడో అక్కడి నుంచి స్క్రీన్ స్పేస్ లేదు. బీభత్సమైన కంటెంట్ ఈ అబ్బాయి ఇస్తున్నాడు. ఈ వారం కూడా భలే కంటెంట్ ఇస్తున్నాడు డెమోన్. సో కంపేర్ టు కళ్యాణ్ సో వీళ్ళిద్దరిది చూసుకుంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది, ఆడియన్స్లోకి రీచ్ వస్తుంది. డెమోన్ని గుర్తిస్తున్నారు ఆడియన్స్. డెమోన్ ఫన్కి, డెమోన్ ఎంటర్టైన్కి సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి డెమోన్కి వైపు కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక కామనర్కి మాత్రమే ఓటేస్తాము, కామనర్సే గెలవాలి అని అనుకునే వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్. మొన్నటి వరకు కళ్యాణ్ పడాలా, ఇప్పుడు డెమోన్ పవన్ కూడా వచ్చి యాడ్ అయ్యాడు. సో కొన్ని ఓట్స్ స్ప్లిట్ అవుతాయి డెమోన్కి కూడా, ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయి. ఎందుకంటే తను కూడా విన్నర్ రేస్లోకి వచ్చున్నాడు. సో విన్నర్ రేస్లో ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా డెమోన్కి కూడా ఓట్లేస్తాయి. చాలామంది కనిపించవచ్చు 2 వారాలకి విన్నర్ రేస్ ఎలాగన్నా అంటే సో లాస్ట్ వీక్ సో కళ్యాణ్ లాస్ట్ 2 వీక్స్లో కూడా నామినేషన్స్లో లేడు. అయినా కానీ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా తగ్గిపోతుంది, కళ్యాణ్కి అన్యాయం జరిగిపోతుంది, కళ్యాణ్కి ఓట్లు పడవు
అని చెప్పి అనుకున్నా కూడా స్టిల్ ఇప్పుడు కళ్యాణ్ 1.8% లీడ్లో ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి. సో ఎలా అయినా కానీ జరగచ్చు. సో లాస్ట్ మూమెంట్లో ఓట్లు వేసేవాళ్ళు ఫస్ట్ వీక్స్ అన్నీ వేయకుండా లాస్ట్లో ఓట్లు వేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకేనా, లాస్ట్ వీక్ ఓట్లు వేద్దాము, ఫస్ట్లో అంత వద్దు, ఎపిసోడ్స్ అన్నీ చూసుకుందాం, సో లాస్ట్ వీక్ మనల్ని ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి కూడా ఓట్లు వేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలా అనుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తున్న డెమోన్ పవన్. సో డెమోన్ పవన్కి ఓట్లు వెళ్తాయి. సో మెజారిటీ ఓట్లు డెమోన్ పవన్కి వెళ్తాయి. అందుకనే ఇప్పటికీ కూడా విన్నర్ అనేది డిసైడ్ అవ్వట్లేదు. సో డిసైడ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ డెమోన్ పవన్. ఈ విధంగా జరుగుతుందన్నమాట ఓటింగ్లో కూడా. అండ్ నాకు తెలిసిన ఏంటంటే, సో పొద్దున ఎవరో వేరే కంటెస్టెంట్ కోసం వాళ్ళు బయటకు వెళ్ళి సో ఇట్లా ఓట్లు వేయండి అనేది అడిగితే మేము ఆల్రెడీ డెమోన్ పవన్కి వేస్తున్నామని చెప్పి చాలామంది చెప్పారంట. ఇది ప్రామిస్ నాకు చెప్పారు వాళ్ళే. అన్న ఏంటన్నా డెమోన్కి వేస్తున్నాం అంటున్నారు ఇంతమంది. సో లాస్ట్ వీక్ నుంచి డెమోన్ వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారంట. సో అందుకని డెమోన్కి వేస్తున్నారన్న వాళ్ళు ఓట్లు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే సో జనాల్లో అర్థం చేసుకుంటున్నారు డెమోన్కి కూడా గెలిచే ఛాన్స్ ఉంది, డెమోన్ ఎందుకు గెలవకూడదు, డెమోన్కి ఎందుకు ఓట్లు వేయకూడదు అని. ఎంతట్టు వాళ్ళ ఫాదర్ గురించి అయితే మనం ఆ రోజు స్టేజ్ మీద తెలుసుకున్నాం. దానికంటే ముందు వాళ్ళ ఫాదర్ గురించి ఆ అబ్బాయి ఎప్పుడు ఎక్కడ డిస్కస్ కూడా చేయలేదు. కనీసం వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఒక మాట అడుగుతారు తప్పితే, దానికంటే ముందు చిల్డ్రన్స్ డే అప్పుడు కూడా ఆ అబ్బాయి ఒక గట్టిగా మాట్లాడచ్చు వాళ్ళ ఫాదర్ గురించి. వాళ్ళ ఫాదర్ గురించి మనకు చెప్పొచ్చు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ అబ్బాయి ఎప్పుడు సింపతి యాంగిల్ ఎప్పుడు ట్రై చేయలేదు అబ్బాయి. సో ఎవరు ట్రై చేయలేదు. బట్ ఆ అబ్బాయికి దెర్ ఇస్ అ ఛాన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఆ అబ్బాయికి వచ్చిన ఫోటోకి సంబంధించిందే కాకుండా తన బ్యాక్ అండ్ స్టోరీ ఏదో ఒకటి చెప్పొచ్చు. అబ్బాయి మేము చిన్నప్పటి నుంచి ఇంత కష్టాలు పడ్డాం, ఇంత పెరిగాం, ఎందుకంటే సొంత కంపలేదు, సో డబ్బులు లేవు, సిచ్యువేషన్ వరస్ట్ ఉంది, వాళ్ళ ఫాదర్కి టంగ్ ఆపరేషన్ జరుగుతుంది, క్యాన్సర్ ఆపరేషన్ అయినా కూడా అబ్బాయి ఏం చెప్పుకోలేదు అబ్బాయిని. వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చారు కాబట్టి, అక్కడ నిలబడ్డారు కాబట్టి, సో అడగాలి కాబట్టి, వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి ఆరా తీయాలి కాబట్టి తీశాడు అబ్బాయి. సో ఇలాంటివన్నీ జనాలు గమనిస్తుంటారు. సో అండ్ దట్టు ఈ అబ్బాయి ఇన్ని వారాలు టాస్క్లు ఆడుకుంటూ వచ్చాడు. సో ఇంకా పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే కూడా అబ్బాయి మంచోడు. సో టూ మచ్గా ఎవరితోనూ మాట్లాడలేదు, టూ మచ్ యారగెన్సీ ఎక్కడ చూపించలేదు. ఓకేనా, మేబీ 1 or 2 కంటెస్టెంట్స్ ఉంటే అబ్బాయికి పడకపోయి ఉండొచ్చు. అదర్ దాన్ దట్ ఏ కంటెస్టెంట్ని కించపరిచేలాగా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అబ్బాయి పర్సనాలిటీ వైజ్ కూడా చాలా బాగానే ఉంటాడు. సో తనూజాకి ఈ అబ్బాయికి ఈ మధ్య కొంచెం కంటెంట్ వస్తుంది. సో తనూజాకి డెమోన్కి మధ్య టామ్ అండ్ జెర్రీ ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళ ముగ్గురులోనే విన్నింగ్ ఉండవుతుంది. సో వీళ్ళ ముగ్గురికి గట్టి ఛాన్స్ ఉంది. సో ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి. ఇమాన్యుయల్కి ఉందా అంటే అట్ ప్రెసెంట్ ఇమాన్యుయల్కి లేదని తెలుస్తుంది. బట్ అయినా కూడా హోప్ లూజ్ అవ్వద్దు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా లూజ్ అవ్వట్లేదు హోప్. లేకుంటే నార్మల్గా ఇమాన్యుయల్ సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఓట్లు తనుజా గారికి. లేదంటే ఇమాన్యుయల్కి 2 తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి లోపల, సో ఆ 2 తమ్ముళ్ళలో ఎవరికొకరికి కళ్యాణ్కే వెళ్ళొచ్చు. తనుజా మీద కోపంతో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉంటే కళ్యాణ్కి వెళ్ళిపోవచ్చు ఓట్లు. బట్ అలా కూడా కాదు, ఇమాన్యుయల్కే పడుతున్నాయి ఓట్లు. ఇమాన్యుయల్ ఓటింగే ఇమాన్యుయల్కి వేసుకుంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ ఎగ్జాంపుల్, సో BB9 అక్కడ BB7 అనుకుంటా కేరళలో జరిగితే ఫస్ట్ 2 మాత్రమే టాప్లో ఉన్నాయి, మిగిలిన 3 ఏడాడో ఉన్నాయి. ఈ సీజన్ అలా జరగట్లేదు తెలుగులో. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోండి బిగ్ బాస్ టీమ్కి. దానివల్లే ఓట్లు ఎక్కువ వస్తున్నాయి, దానివల్లే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. మా వాడిని మేము ఎందుకు విన్ చేసుకోకూడదు, మా కంటెస్టెంట్ పొజిషన్ని మేము ఎందుకు బెటర్ చేసుకోకూడదు అన్న థాట్లో వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు చూసావా. దట్ వాస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ అండి ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి. అదే ఉండాలి. లాస్ట్ మూమెంట్కి వచ్చాక వాళ్ళకి వేస్తాం వీళ్ళకి వేస్తాం అనుకుంటా ఓట్లు వేసుకుంటారు. ఈవెన్తో సంజన గారు ఫ్యాన్స్ కూడా నార్మల్గా సరే మా సంజన గారు ఎట్లా గెలవట్లేదు, మీ కొంచెం మాకు వేయండి ఓట్లు, తనుజ గారికి లేడీ విన్నర్ అవుతుంది అని అడిగే వాళ్ళు ఉన్నారు. అలా వేస్తామని చెప్పి 1-2 చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బట్ మెజారిటీ ఆడియన్స్ సంజన గారికి ఓట్లు వేసుకుంటున్నారు. ఆమె అంత కంటెంట్ ఇచ్చారు, అసలు బిగ్ బాస్ చూడడానికి ఆమె రీజను. అలాంటి ఆమెను మేము ఎందుకు పెట్టాలి లాస్ట్ పొజిషన్లో, మేము ముందుకు తీసుకెళ్తాం. అది 4th అవ్వచ్చు, 3rd అవ్వచ్చు, 2nd అవ్వచ్చు, 1st కూడా అవ్వచ్చు, మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామంది విన్నింగ్ పొజిషన్లో ఉన్న తనుజ గారు అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, రియాలిటీ తెలుసుకొని మాట్లాడండి, మీరు మాకు ఓట్లేయండి అని చెప్పి సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ వీళ్ళేమనుకుంటున్నారంటే మేమెందుకు లాస్ట్ పొజిషన్లో మా కంటెస్టెంట్స్ని పెట్టుకోవాలి, మేమెందుకు వేరే వాళ్ళకి వెయ్యాలి అన్న స్వార్థం ఏదైతే ఉందో అది వాళ్ళలో ఉంది. సో కాబట్టి అది ఆ స్వార్థం అనేది బిగ్ బాస్ టీమ్కి చాలా ప్లస్ అవుతుంది. నార్మల్గా 2 మధ్య జరుగుద్ది అనుకున్న పోటీ సడన్గా 3 మధ్య వచ్చింది. సో తెలియకుండా మేబీ 5 మధ్య కూడా వస్తుందేమో. బట్ డిజర్వ్స్ 5 ఎవరైనా కానీ. ఇండివిజువల్గా తీసుకుంటే ఈ ఇండివిజువల్గా వీళ్ళు కంటెంట్ ఇచ్చారు, బీభత్సమైన కంటెంట్ ఇచ్చారు వీళ్ళు. సో ప్రతి ఒక్కరిని చూసుకుంటే పక్కా విన్నర్ రా. సంజన గారు విన్నర్, ఇమాన్యుయల్ విన్నర్, డెమోన్ విన్నర్, కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్. అలా ఉంటుంది వాళ్ళ కంటెంట్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్. అందుకని టాప్ 5కి వచ్చారు. సో వాళ్ళ ప్లేసెస్ వాళ్ళు బెటర్ చేసుకుంటున్నారు. ఇది అనమాట.
బట్ కళ్యాణ్ 1.8% దగ్గర సో లీడ్లో ఉన్నాడు మార్జిన్లో. సో దాంతోపాటు డెమోని కూడా దూసుకొస్తున్నాడు. అండ్ తనూజా గారు కూడా చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు. సో తనూజాకి కళ్యాణ్కి డెమోని చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు అనమాట. అది సంగతి. జై హింద్.